प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननवहर्निशं मनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननम्। शरदिन्दुविकासि मन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे। शारदा शारदं भोजवदना वदनं भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रीरामचन्द्रकाश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं भोरुहचिञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः। हरिः ओं तत्सत्। श्री गुरुभ्यो नमः। దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తల్లులారా, ఎన్నో జన్మల పుణ్యవశం చేత మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మలో కూడా భాగవతాన్ని మనం పొందాలి అంటే జన్మ జన్మాంతరేపి పుణ్యం లభ్యతే యథా భవతు సంసేవ్యం శ్రీమద్భాగవతం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ భాగవత శ్రవణం చేసేటువంటి అవకాశం లభించదు. ఊరికే ఎక్కడో ఒకడ మనం జరుగుతుంటే వెళ్ళి విందాం అని అనుకున్నంత మాత్రం చేత అవకాశం లభించే అవకాశం లేదు. ఎన్నో జన్మల పుణ్యం. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ జన్మ జన్మలలో చేసుకున్న పుణ్యం ఇదిగో ఇవాళకి అది ఫలవంతమైంది. చెట్టు నుండి పువ్వు వస్తుంది, ఆ పువ్వు నుండి పింద వస్తుంది, ఆ పింద నుండి కాయ, కాయ కొంతకాలానికి పండుతుంది. పండిన తర్వాత కదా మనం తినడానికి వీలయ్యేటువంటిది. అంతకు ముందే కోసుకొని తినేస్తామా? తినలేము. అది పూర్తిగా పండాలి. అట్లాగే మీరు గడచిన జన్మలలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఇదిగో ఈ రోజుకి బాగా పండింది. రేపటి నుండి ఆ పండు కోసుకొని మీరు తినేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. భాగవతాన్ని చెప్పబోయే ముందు మాహాత్మ్యము అని చెబుతాను. ఈ మహాత్మ్యం అనేది సర్వసాధారణంగా దేనికైనా కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫలశ్రుతి అని ఇస్తారు. ఫలశ్రుతి అంటే ఇదిగో ఈ పారాయణ చేయటం వల్ల, ఇది శ్రవణం చేయటం వల్ల మనకేమిటి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని చివరికి తెలియజేస్తారు. కానీ భాగవతానికి మాత్రం ముందే చెబుతారు ఫలశ్రుతి. భాగవతం చెప్పకముందే ఫలశ్రుతి చెబుతారు. ఎందుకు చెబుతారు? ఈ సంప్రదాయం ఎందుకున్నది అంటే ఆ భాగవతం వినటం వల్ల ఎంత ఫలం కలుగుతుందో ముందే తెలుసుకుని గనక మనం కూర్చునేటైతే ఆ ఫలితాన్ని పూర్తిగా పొందుతాం.
ఆ ఫలితాన్ని వినకుండా భాగవతం విన్నామనుకోండి, ఏదో వింటాం, కానీ చివరిలో వినటం వల్ల కలిగే ఫలితాన్ని చెప్పాం. ఎప్పుడైతే చెప్పామో అయ్యయ్యో ఈ విషయం ఏదో ముందే తెలిసి ఉంటే ఇంకా కొంచెం శ్రద్ధగా వినేవాళ్ళం కదా అనేటువంటి ఆలోచన తప్పనిసరిగా వస్తుంది. అందుకోసమని ముందుగానే ఆ భాగవతం యొక్క దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటే ఎందుకు వినాలో తెలుసుకోవాలి, వినటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలను తెలుసుకుని కనుక మనం శ్రవణం చేస్తే 3 శక్తులు మనకి అందరికీ ఉంటుంది. ఏం కావాలి? ఏం కనపడాలా? కనుక ఆ భాగవత శ్రవణం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో ముందుగా తెలుసుకుంటే వినేటువంటిది శ్రద్ధగా వినగలుగుతారు. ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి దాంతో మనకేం సంబంధం లేదు. గంగి గోవు పాలు కంటెడైనను చాలు, కడివడైనను నేమి కరము పాలు. గాడిద పాలు కుండ నిండా ఉన్న ప్రయోజనం లేదు. ఆవు పాలు చెంచాడు దొరికినా దానివల్ల గొప్ప ప్రయోజనాన్ని పొందుతాం. కనుక శ్రద్ధగా వినగలిగిన వాడు రావాలి. అయితే ఒక్కటి, సాధ్యమైనంత వరకు ఈ ప్రాంగణం అంతా నిండిందనుకోండి, చెప్పేవాడికి ఉత్సాహం ఉంటుంది. 2-3 కూర్చుంటే నీరసం కారిపోతాడు వాడు, ఏం ఉత్సాహంగా చెప్పలేడు. అయినప్పటికీ ఆ భగవంతుని గాయత్రి మాత, సరస్వతి మాత, దుర్గామాత త్రిశక్తి పీఠం, ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత రేపు ఉదయం నుంచి మనం ప్రారంభించుకుని శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తాం. ఈ పూట దాని యొక్క మహత్యం ఎందుకు వినాలి, ఎలా వినాలి, ఈ 2 విషయాలను మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? ఆ భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించారు. ఎవరు ఈ భగవంతుడు? ఎవరిని భగవంతుడు అంటాం మనం? సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ భగవంతుని యొక్క రూపం ఏమిటి? వినాయకుడిని భగవంతుడని పూజిస్తున్నాం, కుమారస్వామిని భగవంతుడని పూజిస్తున్నాం. మనకు మొత్తం ఎన్ని మతాలు ఉన్నాయి? హిందూ మతంలోనే 6 మతాలు ఉన్నాయి. శైవము, వైష్ణవము, గాణాపత్యము, శాక్తేయము, స్కందము, యోగము. మొత్తం ఎన్ని మతాలు ఉన్నాయంటే 6 మతాలు ఉన్నాయి. శైవము అంటే కేవలం శివుని మాత్రమే పూజిస్తారు. వైష్ణవము అంటే కేవలం విష్ణువుని మాత్రమే పూజిస్తారు. వీళ్ళిద్దరూ కాకుండా గాణాపత్యము, గణపతిని మాత్రమే పూజించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కేవలం స్కందము అంటే కేవలం కుమారస్వామిని పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. శాక్తేయము అంటే కేవలం అమ్మవారిని మాత్రమే పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదేది కాకుండా అసలు మేము ఎవరిని పూజ చేయమయ్యా, యోగ సాధన చేస్తాము అనేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో.
మొత్తం ఎన్ని మతాలు ఉన్నాయండి? వాళ్ళకు భగవంతుడితో సంబంధం లేదు, ఒక రూపంతో సంబంధం లేదు, ఎవరితోనూ దేవాలయంతో సంబంధం లేదు, ఏమీ లేదు. వాళ్ళకు కేవలం యోగము, సాధన, ధ్యానం, ఇదొక మతం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 మతాలు ఉన్నాయి. అందువల్ల పెద్దలు, ఋషులు, మునులు ఏం చేశారంటే ఆ భగవంతుని యొక్క స్వరూపం ఏమిటో చెప్పారు. మొట్టమొదట 3 రకాలైనటువంటి తత్వములు కలిగిన వాడు భగవంతుడు. ఏమిటా 3 రకాల తత్వాలు? సత్, చిత్, ఆనంద రూప. ఏమని చెప్పామండి? సచ్చిదానంద రూప. సత్, చిత్, ఆనంద రూప. సత్ అంటే ఏమిటి? చిత్ అంటే ఏమిటి? ఆనంద రూప అంటే అర్థం ఉంటున్నది సత్యమైనటువంటి రూపము. సత్ అంటే సత్యమైనటువంటి రూపం. సత్యము అంటే నిజము అని కాదు అర్థం, శాశ్వతము అని అర్థం. లోకంలో ఏదైనా శాశ్వతంగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా అండి? అవి ఉండగా మనమైనా వెళ్ళిపోతాం, మనం ఉండగా అవైనా జీర్ణమైపోతాయి. ఏ వస్తువు లోకంలో మన కంటికి కనబడేది శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం? అన్ని వస్తువులు మీరు లక్షలు కోట్లు పెట్టి విక్రయించినా, కొన్నప్పటికీ, క్రయం చేసినా, ఏం చేసినప్పటికీ కూడా అవి శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం లేదు. కానీ భగవంతుడు మాత్రం ఎటువంటి వాడు అంటే శాశ్వతమైన వాడు. వాడొక్కడే శాశ్వతం, ఇంకా ఎవ్వరూ శాశ్వతం కాదు. ప్రపంచంలో, భూమండలంలో, అన్ని బ్రహ్మాండములలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? 1, 2, 3, 12. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అంటే అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితా సహస్రనామంలో ఉన్నది. ఆ కారణం చేత 1 కాదు, అనేక కోటి బ్రహ్మాండ జనం. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? అనేకములైన కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఈ బ్రహ్మాండములలో ఉన్న వస్తువులన్నీ నశించిపోయేవి, ఏమీ మిగిలేవి కాదు. కానీ మిగిలేవారు ఎవరు అంటే ఆ బ్రహ్మాండములను సృష్టించిన వాడు, ఆ బ్రహ్మాండములను కాపాడేటువంటి వాడు, ఆ బ్రహ్మాండములను మళ్ళీ తనలో లీనం చేసుకునేటువంటి వాడు. కనుక అతడు శాశ్వతంగా ఉంటాడు. అర్థమవుతున్నదా అండి? ఊరికే మాట్లాడు, తెలుస్తున్నది కదా. కనుక శాశ్వతమైన వాడు భగవంతుడు. శాశ్వతమైన వాడు ఎవరైతే అతడు భగవంతుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకనే సత్ అంటే శాశ్వతమైన, తర్వాత చిత్ చైతన్యవంతమైన. మొత్తం లోకంలో ఉండేటువంటి చైతన్యమంతా ఎవరయ్యా అంటే భగవంతుడే. ఆ భగవంతుడు చైతన్య రూపంలో మనలో ఉన్నాడు కనుక మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. ఇక్కడ కూర్చుని ఇప్పుడు నేను భాగవత మహాత్మ్యం చెబుతున్నా, మాట్లాడుతున్నానా లేదా? ఈ మాటలు నాకు వచ్చేటట్లుగా చేసిన వాడెవడు? లోపల ఉన్నటువంటి చైతన్యము. రాత్రిపూట మీరు పడుకుంటున్నారా పడుకోవట్లేదా అండి? ఎవరు నిద్రపుచ్చితే పడుకుంటున్నారు? ఎవరైనా పసిపిల్లవాడికి జోలపాడినట్టు పడుతున్నారో? మనంతటా మనం మంచం మీద పడుకుంటున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, కాసేపు ఏ ఆలోచన లేకుండా చేసుకుంటున్నాం. కొద్దిసేపు అయ్యేటప్పటికి మనకు తెలియకుండానే ఏం పడుతున్నది? నిద్ర వస్తున్నది. అవునా కదా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, మిమ్ములను నిద్ర పుచ్చినది ఎవరు? ఎవరు నిద్ర పుచ్చారు మిమ్ములను? తెల్లవారేటప్పటికి నిద్ర లేస్తున్నారు. అర్థమవుతున్నదా అండి? కొంతమంది పెద్దలు చెబుతారు, నేను అలారం పెట్టుకుని లేస్తున్నాను. పొరపాటును కూడా లేవడు, అలారం మీద, గడియారం మీద దెబ్బ కొట్టి మళ్ళీ పడుకుంటాడు. కనుక లేస్తున్నాం మనం. ఎందువల్ల లేస్తున్నామంటే మనల్ని నిద్ర లేపేటువంటి శక్తి లోపల ఒకటి ఉన్నది, నిద్ర పుచ్చేటువంటి పవర్ లోపల ఒకటి ఉన్నది, మాట్లాడించగలిగినటువంటి పవర్ లోపల ఉన్నది, పని చేయగలిగినటువంటి శక్తి లోపల ఉన్నది. ఇవన్నీ ఎక్కడో ఇంటి దగ్గర నుంచి త్రిశక్తి పీఠం దాకా నడిచి వచ్చేటువంటి శక్తి మనకున్నది. ఈ శక్తిని అంతటినీ కలిపి ఏమంటామంటే చైతన్యము అని అంటాం. ఏమంటామండి?
అందుకనే అమ్మవారిని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని చెప్పారు. ఆ అమ్మవారు ఎటువంటిది అంటే సర్వ చైతన్య రూపాంతాం. అమ్మా నీవు సర్వమైనటువంటి చైతన్య రూపానివి, ఆద్యాం మొట్టమొదట ఉన్నటువంటి దానివి, విద్యాం సకల విద్యలకు మూలమైనటువంటి దానవు, జ్ఞానము యొక్క రూపము. విద్ అంటే జ్ఞానము, యా అంటే ఇచ్చున్నది, విద్య అంటే జ్ఞానమును ఇచ్చున్నది. ఎవరిస్తున్నారు జ్ఞానం అంటే అమ్మవారే ఇస్తున్నది. ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. మా బుద్ధులన్నీ కూడా ఆ జ్ఞానంతో పనిచేసేటట్లుగా నీవే చూడవమ్మా అని అమ్మవారికి నమస్కారం చేయడమే దేవి భాగవతంలో ఉన్న మొట్టమొదటి శ్లోకం. కనుక ఆ భగవంతుని యొక్క రూపం ఏమిటి అంటే చైతన్యం. లోకంలో ఉండే అన్ని ప్రాణులకు కూడా చైతన్యాన్ని ఇచ్చేది భగవంతుడే. అంతేకాదు ఆనంద రూపాయ, మొత్తం ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. కనుక ఇప్పుడు భగవంతుడికి 3 రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిది శాశ్వతంగా ఉండడం, రెండవది చైతన్యము కలిగి ఉండడం, మూడవది ఆనందమును కల్పించుట. ఈ 3 మనకు కావాలి అంటే మనం ఎవరి వద్దకు వెళ్ళాలి? కేవలం భగవంతుని వద్దకు వెళ్ళాలి. వాడిని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ 3టిని మనం పొందుతాం. ఏమండి ఆ తరువాత ఏం చేస్తున్నాడు ఈ భగవంతుడు? విశ్వోత్పత్యాది హేతవే, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. హేతువు అంటే కారణమైన వాడు. దేనికి కారణమైన వాడు? విశ్వ ఉత్పత్తి ఆది. ఆది అంటే మొదలైన. ఈ ఉత్పత్తి మొదలైన అంటే ఏమిటి? కేవలం సృష్టి చేయడం, ఆ తరువాత చేసినటువంటి సృష్టిని పెంచి పెద్ద చేయడం, అదే సృష్టిని మరల ఏం చేసుకోవటం? లీనం చేసుకోవడం. ఒకవేళ లీనం చేసుకోలేదనుకోండి, ప్రపంచంలో వచ్చినటువంటి ప్రతి ప్రాణి బ్రతికే ఉన్నది. నడవడానికి చోటు సరిపోతుందా మనకు? వచ్చిన ప్రతి వాళ్ళు మరణించకుండా అలా ఉన్నారనుకోండి, నడవడానికి కానీ గాలి పీల్చడానికి కానీ ఉండడానికి కానీ చోటు సరిపోతుందా మనకు? ఉండడానికి ఇల్లు దొరుకుతుందా? ఇప్పటికే ఇల్లు దొరక 14 అంతస్తులు 15 అంతస్తులు అపార్ట్మెంట్లు కట్టుకుని అందులో ఉంటున్నాం. అవునా కాదండి? భూమి ఎక్కడ దొరుకుతుంది? అందువల్ల ఏం చేయాలి? భగవంతుడు వచ్చినటువంటి వాడి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? తిరిగి వెళ్ళిపోవాలి. ఏ పని ఉన్నదయ్యా? గడచిన జన్మలలో చేసిన కర్మ ఫలములను అనుభవించుటయే ఆ మానవుడి యొక్క పని. ఒక మానవుడే కాదు, చీమ, దోమ, ఈగ, కప్ప, పిల్లి, పాము, ఏ ప్రాణి అయినప్పటికీ కూడా ఏం చేస్తుంది? గడచిన జన్మలో తాను చేసిన కర్మ యొక్క ఫలమును అనుభవించును. మధ్యాహ్నం అయ్యేటప్పటికి మనం ఏం చేస్తాం చెప్పండి? 10:30, 11 అయ్యేటప్పటికి ఏం చేస్తాం? ఉదయం వండుకున్న అన్నమును తిందుము. అవునా కదా? అట్లాగే గడచిన జన్మలో మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. వండుకున్న దాన్ని ఎట్లా తింటున్నామో, తినకపోతే ఆ వండుకున్న పదార్థం తరుగుతుందా? తాను తినాలి, ఎవరికైనా పెట్టాలి, అప్పుడు తరుగుతుంది. అసలు తినకపోతే ఏం కలుగుతుంది? ఆ గిన్నెలో ఉన్నది గిన్నెలోనే ఉంటుంది. కొంతకాలం అయ్యేప్పటికీ మురిగిపోతుంది, పాడైపోతుంది. మన జీవితం కూడా అంతే. చేసినటువంటి కర్మను మనం ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించడం కోసమే ఈ శరీరం వచ్చింది. అర్థమైందండి? ఈ శరీరం దేనికి వచ్చింది మనకి? ఇప్పుడు ఆ విషయాన్ని మనకు తెలియచేయగలిగినదే శ్రీమద్ భాగవతం. ఆ శరీరం ఏమిటి? మనం ఎవ్వరం, మనం ఏం చేస్తున్నాం, అసలు మనమే ఈ శరీరమా? చాలామంది ఏమనుకుంటారు? ఈ శరీరమే నేను అని అనుకుంటారండి. మీరందరూ కూడా అదే అనుకుంటున్నారు, అంతే కదా? ఎవరైనా పిలిస్తే ఏం చేస్తారు? వెంటనే వెనక్కి తిరుగుతారా లేదా? వాళ్ళు పిలిచింది శరీరాన్నా మిమ్మల్ని? మాట్లాడలేవండి. మిమ్మల్ని అనుకుంటున్నారు. మిమ్మల్ని పిలవల వాళ్ళు. ఎవరిని పిలిచారు? శరీరాన్ని పిలిచారు. తిరగవలసింది కూడా శరీరమే. అర్థమైందా అండి? మీరు కాదు.
ఆ విషయం ఎలాగా అనేది మనం ప్రూవ్ చేసుకునేది ఎక్కడ అంటే భాగవతంలో. అది ఎక్కడ ప్రూవ్ అవుతుంది అంటే భాగవతంలో ప్రూవ్ అవుతుంది. మనం వినాలి కనుక అది ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఊరికే ఆయన ఎవరో వచ్చాడు, కూర్చున్నాడు, బల్ల మీద పుస్తకం పెట్టుకున్నాడు, చెప్పాడు కనుక విన్నాం మనం అంతే అని అనుకోవడం చాలా చాలా పొరపాటు. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది నిర్ధారణ చేసుకోవాలి. ఆ నిర్ధారణ చేసుకున్న తరువాతనే దాన్ని మనం అనుసరించాలి. అలా లేకుండా వేగ్గా ఆయన ఏదో చెప్పాడు మనం చేసామనుకుంటే దట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. అది సరి అయినటువంటి మార్గం. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు. ఏం చేస్తారు? విశ్వ ఉత్పత్తి హేతవే. ఈ ఉన్నటువంటి పరబ్రహ్మం ఒక్కడేనండి. మనం ఎంతమంది దేవుళ్ళని లెక్క పెడుతున్నాం? మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారండి? ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురు. వినాయకుడు దేవుడు, కుమారస్వామి దేవుడే, అవునా కదా? పార్వతీదేవి, శివుడు, విష్ణువు, ఏమండి, లక్ష్మీదేవి. ఈ ఒక్క అమ్మవారినే 3 భాగాలు చేసి ఇక్కడ పెట్టాం, అవునా కదా? ఇంకా ఎన్ని రూపాల్లో కాళికాదేవి, దుర్గాదేవి, రాధాదేవి అనేక రకాల పేర్లతో పిలుస్తున్నాం, అవునా కాదా అండి? ఎన్ని పేర్లతో ఉన్నప్పటికీ కూడా భగవత్ తత్వము మాత్రం ఒక్కటి. అలా ఎలా ఉంటుందయ్యా? వినాయకుడు వేరు, కుమారస్వామి వేరు, రాముడు వేరు, కృష్ణుడు వేరు, విష్ణుమూర్తి వేరు. వాళ్ళందరూ వేరు వేరుగా ఉన్నారు కదయ్యా. ఫలానా అప్పుడు పుట్టారు అని కూడా చెబుతున్నారు కదా. జాగ్రత్తగా వినండి. మీ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. అమ్మ, నాకు లెక్కలు చేసుకోవడం రావటం లేదు, మ్యాథమెటిక్స్ కష్టంగా ఉన్నాయి, కాస్త నువ్వు వచ్చి చెప్పమన్నాడు. మీరు పక్కన కూర్చుని ఆ మ్యాథ్స్ చెప్పారు. వాడు చక్కగా చేశాడు. ఇప్పుడు మీరు వాడికి ఎవరితో సమానం? అమ్మ కాదు, మీరు ఇప్పుడు సరస్వతితో సమానం. అర్థమైందా అండి? రేపొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు, అమ్మ నేను పెన్ను కొనుక్కోవాలి, 10 రూపాయలు ఇవ్వవా అని అడిగాడు. ఇప్పుడు మీరు వాడికి ఆ తెలుగు మూతల డబ్బాలోంచి తీసి 10 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎవరితో సమానం? లక్ష్మీదేవితో సమానం. వాడు స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడో పిల్లలతో కలిసి, తన తోటి పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. వాడు స్కూల్కి వెళ్ళలేదు అని మీకు ఎంక్వైరీతో తెలిసింది. వాడి ఇంటికి రాగానే వీపు మీద 4 వాయించారు. ఇప్పుడు మీరు ఎవరితో సమానం? దుర్గాదేవితో సమానం, అవునా కదా అండి? ఉన్నది మీరొక్కరే. డబ్బులు ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి అయ్యారు, విద్యను ఇచ్చేటప్పుడు సరస్వతి అయ్యారు, 4 వాయించేటప్పుడు దుర్గాదేవి. మీరు ఒక్కరే ఎన్ని పనులు చేస్తుంటే సాక్షాత్తు పరబ్రహ్మము ఎన్ని పనులు చేస్తాడో ఆలోచించండి. ఏమై కరెక్ట్ అన్నమాట, అవునగా? కనుక ఇంతమంది దేవుళ్ళు లేరు. అది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడనే స్త్రీ రూపంగా భావిస్తే స్త్రీగా కనపడతాడు, పురుషునిగా భావిస్తే పురుషునిగా కనపడతాడు. ఆ ఒక్క భగవంతుడే విఘ్నములు తొలగించడానికి వినాయకుడుగా వస్తాడు, శత్రువులను ఛేదించడానికి కుమారస్వామిగా వస్తాడు, రావణాసురుని వంటి స్త్రీ లౌల్యము కలిగిన వారిని సంహరించడానికి రాముడుగా వస్తాడు, కంసుని వంటి దుర్మార్గులను సంహరించడానికి కృష్ణుడుగా వస్తాడు. ఎన్ని రూపములైనా పొందుతాడు. రాజులకు బుద్ధి చెప్పడానికి పరశురాముడుగా వచ్చాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంతో వచ్చేటువంటి వాడు ఉన్నవాడు. చెప్పండి, మిగతాది ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది లేరు. కాకపోతే ఏ ఏ రూపములతో వస్తే ఏ పని జరుగుతుందో, దేవాలయానికి వచ్చేటప్పుడు ఒక రకంగా అలంకరించుకుంటారు. అదే అలంకారం సినిమాకి వెళితే దేవాలయానికి ఎలా పెడతారో అలా సినిమాకి పెడతారా అండి? పెడతారు. ఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా పెడతారు? కనుక
ఒక్కొక్క చోటికి మనం వెళ్ళేటప్పుడు ఒక్కొక్క రూపాన్ని మనం ఎట్లా పొందుతామో, ఒక్కొక్క విషయాన్ని మనకు అందించేటప్పుడు భగవంతుడు కూడా ఒక్కొక్క రకమైన రూపాన్ని పొంది ఆయా విషయములను పూర్తి చేసి మరల ఏమిగా మారును, పరబ్రహ్మముగా మారును అని చెబుతున్నదండి. కనుక ఉన్నవాడు ఎంతమంది తేల్చి చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న పరబ్రహ్మము ఒక్కడే, అంతే, నో అదర్. దీన్నే ఏమంటారు అంటే అద్వైతము. ద్వైతము అంటే రెండు అని అర్థం. అద్వైతము అంటే రెండు లేవు, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్క శక్తి అనేక రూపాలు. నేను ఇంత కష్టపడి మీకు చెప్పవలసిన ఆవశ్యకత లేదు. అర్థమైందా అండి? మొట్టమొదట గణపతిని ప్రార్థించేటప్పుడు మనం ఏమని ప్రార్థిస్తాం? శుక్లాంబరధరం. తరువాత ఏమంటున్నాం అండి? విష్ణు. మరి గణపతి కదా, గణపతి అనవచ్చు కదా. పైగా ఎటువంటి అంబరాలు వేసుకుంటాట? శుక్ల అంబరధరం, తెల్లని వస్త్రములు ధరిస్తాడండి. ఇవాటి రోజున గణపతికి ఎక్కడ చూస్తే టాప్ టు బాటమ్ సింధూరం పూస్తున్నారు. మరి ఎందుకు పూస్తున్నారో తెలియదు, కానీ వాడు ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటాట? శుక్ల అంబరధరం, తెల్లని వస్త్రములు ధరిస్తున్నాడు విష్ణు. పైగా ఏమంటున్నారు? అతడు కూడా ఏ వర్ణంలో ఉన్నట్ట? శశి వర్ణం. చంద్రుడు ఏ వర్ణంలో ఉన్నాడో ఆ వర్ణంలో ఉన్నట్ట. చతుర్భుజం, 4 భుజాలు కలిగి ఉన్నాయి. అవునా కాదండి? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. పైగా వాడి ముఖం ఎలా ఉన్నదట? ప్రసన్నవదనం, జాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. కనుక గణపతిని కూడా మనం ఏమని ప్రార్థించాం? విష్ణు అనే ప్రార్థించాం. అర్థమవుతున్నదా అండి? మీకేదో సందేహంగా ఉన్నట్టు. ఉన్నది ఒక్కరే, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్కరే అనేక రూపాలుగా ప్రవర్తిస్తారు. ఇంకా మీకు తేలిక అర్థం కావడానికి ఎన్టీపీసీలో ఉన్న పవర్ మొత్తం ఒక్కటే, మీదే కదా ప్లాంట్. ఎన్టీపీసీలో ఉన్న పవర్ మొత్తం ఒకటే, ఒకే రకమైన పవర్. ఆ పవర్ ట్యూబ్ లైట్ని వెలిగిస్తుంది, మామూలు బల్బును వెలిగిస్తుంది, ఏసీని ఇస్తుంది, కూలర్ని ఇస్తుంది, మైక్ని తెప్పిస్తున్నది. అవునా కదా అండి? వేరియస్ ప్లాంట్స్లో వాటిల్ని ఆ పవరు ఏమవుతుందండి? వస్తున్నది. ఈ మైకులోకి వచ్చింది, బల్బులోకి వచ్చింది, ఫ్యాన్లోకి వచ్చింది, గ్రైండర్లోకి వచ్చింది, మిక్సీలోకి వచ్చింది. వచ్చిన పవర్ అంతా ఒక్కటా వేరువేరుగా ఉందా? ఒక్కటే పవర్. సో మెటీరియల్ మాత్రం వేరు. కనుక భగవంతుడు కూడా అంతేనండి. హీఈస్ వన్ ఆఫ్ ది పవర్. అర్థమైందండి? మనకు ఏ రూపంలో కావాలి అంటే ఆ రూపంలో మనకు దర్శనమిచ్చి ఆ పని చేసి పెడతాడు అని ఈ శ్లోకం చెబుతున్నదండి. విశ్వ ఉత్పత్త్యాది హేతవే. అంతేకాదు ఈ కలిగిన మానవులకి అందరికీ ఏమైనా ఉపకారం చేస్తాడా? తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడా అని మనం క్వశ్చన్ వేస్తే తాపత్రయ వినాశాయ. మనకు 3 రకాలైన బాధలు ఉన్నాయండి లోకంలో. అందరికీ ఉన్నాయి, ఒక్క మానవులకే కాదు, ప్రతి ప్రాణికి ఉన్నాయి. ఆది భౌతికం, ఆది దైవికం, ఆది ఆత్మికం. 3 రకాలైనటువంటి కష్టాలు. ఆది భౌతికం చుట్టుపక్కల వాళ్ళ వల్ల వచ్చేటువంటి కష్టాలు. సర్వసాధారణంగా కలి ప్రభావం చేత ఇవాటి రోజున మన ఇంట్లో విషయం మనకు అక్కర్లా, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేది కావాలి. అవునా కాదా అండి? వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అవతల వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, లేదు పీస్ఫుల్గా ఉన్నారా? ఒకవేళ పీస్ఫుల్గా ఉంటే అలా ఎందుకున్నారబ్బా, ఎందుకు కొట్టుకోవడం లేదబ్బా, అనేక రకాలైన కష్టాలు. ఇవన్నీ మనకు వచ్చే కష్టాలు. ఎవరి వల్ల వస్తున్నాయి? ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల వస్తున్నాయి. ఆత్మగా మనకు మనం పొందేటువంటి కష్టాలు 2వ భాగం అండి. ఆది ఆత్మికం. ఆది భౌతికం అంటే చుట్టుపక్కల వాళ్ళది అని చెప్పాను. ఆది ఆత్మికము అంటే మనకు మనం పొందేది. మనకు మనం ఎలా పొందుతాం? 3 కూర్చున్నారు ఒకే చోట, 3 మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకునే సందర్భంలో అందులో 2 లేచి దూరంగా వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు.
ఈ మూడవని వదిలిపెట్టారు. ఈ మూడవని ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు వాళ్ళిద్దరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు, అందుకనే నా వద్ద లేకుండా దూరంగా వెళ్ళారు కదా. వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారా, చెడుగా మాట్లాడుకుంటున్నారు? ఒకవేళ మంచిగా మాట్లాడేటైతే నా దగ్గరే మాట్లాడతారు కదా. చెడుగానే మాట్లాడుతున్నారేమో, ఏమనుకుంటున్నారు, నేనేం చెడు చేశానో అక్కడి నుంచి వాడికి లోపల ఫీవర్ మొదలవుతుంది. అవునా కాదా అండి? ఇదంతా ఎవరు తెచ్చుకునేది అంటే తనకు తాను తెచ్చుకునేటువంటిది. దీన్ని ఆది ఆత్మికము అని అంటారు. ఆది భౌతికము ఇందాక చెప్పుకున్నాం. ఆది దైవికము భగవంతుడు మనకిచ్చేటువంటి కష్టాలు. భగవంతుడు కదండి మనకు కష్టాలు ఏమిస్తాడండి అంటే మనం చేసిన పాపాన్ని అనుసరించి మనకు కష్టాలు వస్తాయి. పాపం చేస్తే కష్టం ఇస్తాడు, పుణ్యం చేస్తే సుఖం ఇస్తాడు. అర్థమైందా అండి? ఈ రెండు లేకపోతే ఆనందము ఇచ్చును. జాగ్రత్తగా వినండి. పాపం చేస్తే ఏమిస్తాడు? కష్టాలు. పుణ్యం చేస్తే సుఖాలు. కానీ ఆనందం అనేది ఉన్నదే, అది ఎప్పుడు ఇస్తాడు? ఈ పాపము పుణ్యము రెండు లేకుండా పోతే ఆనందం ఇస్తాడు. ఆనందము అనేది శాశ్వతమైన. సుఖము ఉన్నదే వస్తుంది పోతుంది, కమ్మనుకో. కష్టం కూడా అంతేనండి. దుఃఖం కూడా ఏమవుతుంది? ఎక్కువ కాలం ఉండదు, వస్తుంది పోతుంది. అవి లేకుండా ఉండే అవకాశం లేదు. ఎంత గొప్పవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా కష్టమును పొంది తీరవలసినదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. పగలు రాత్రి లేకుండా రోజు గడుస్తుందా? అమావాస్య పౌర్ణిమ లేకుండా నెల గడుస్తుందా? కనుక కష్టము సుఖము లేకుండా జీవితం కూడా గడవదు. ఖచ్చితంగా ఎవరికి? ప్రపంచాన్ని మొత్తం పరిపాలించే చక్రవర్తికి కూడా కష్టం. మనకు ఒక్కళ్ళకే కాదు, అనుకుంటూ ఉంటాం. అనవసరంగా ఆవేశపడి ఆ కష్టాన్ని భరించలేక ఏదో మింగి ప్రాణాలు వదిలేస్తూ ఉంటాడు. దేనికిందో పడి ప్రాణాలు వదిలేస్తూ ఉంటాడు. కానీ కష్టం లేనివాడు ఎప్పుడు లోకంలో? ప్రతి ఒక్కరికి ఉన్నది. వెంటనే సుఖం కూడా వస్తుంది. రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. ప్లీజ్ వెయిట్. ఉంటే ఆ సుఖం ఏమిటో నీకు తెలుస్తుంది, దాన్ని అనుభవిస్తావు. లేకపోతే అనుభవించే అవకాశం ఉంటుంది. కనుక ఏం చేస్తాడు? తాపత్రయం. ఇప్పుడు 3 తాపాలు చెప్పుకున్నాం కదండి. భౌతికమైనటువంటి కష్టాలు, ఆత్మపరమైనటువంటి కష్టాలు, తర్వాత భగవంతుని పరమైన కష్టాలు. ఈ 3 కష్టాలను పోగొట్టగలిగిన వాడు ఎవరయ్యా అంటే భగవంతుడు ఒక్కడే. ఎప్పుడైతే వాడి దగ్గరికి చేస్తామో ఆ 3 కష్టాలు మనకు లేకుండా చేస్తాడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అతడి వద్దకు వెళ్ళాలి. ఆ భగవత్ పదార్థం అమ్మవారు అనుకుంటే అమ్మవారు, అయ్యవారు అనుకుంటే అయ్యవారు. దట్స్ ఓన్ యువర్ చాయిస్. మీ యొక్క మనస్సును అనుసరించి మీరు దాని గురించి ఆలోచించుకుంటే ఎవరిని భగవంతుడుగా భావించారో, ఒక చెట్టుని చూసి భగవంతుడిగా భావించవచ్చు, ఒక పుట్టను చూసి భగవంతుడిగా భావించవచ్చు. ఏ విధమైనటువంటి కష్టం అర్థమవుతున్నదా అండి? ఆ విధంగా కనుక మనం చేయగలిగితే దివ్యమైనటువంటి తత్వాన్ని మనం పొందగలుగుతాం. ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఇప్పుడు భగవత్ తత్వాన్ని ముందుగా చెప్పారు. శాశ్వతమైనటువంటి వాడు, చైతన్య రూపమైనటువంటి వాడు, ఆనంద రూపమైనటువంటి వాడు ఆ భగవంతుడు. అర్థమైందా అండి? 3 రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్. రెండవది విశ్వ ఉత్పత్యాది హేతవే. ఈ ప్రపంచమునంతటిని సృష్టి చేయుట, పెంచి పెద్దది చేయుట, మరల తనలో కలుపుకొనుట, లీనము చేసుకొనుట, ఈ 3 పనులు చేస్తాడు. ఈ 3 రకాలైన శక్తులు కలిగిన భగవంతుడు. అంతేకాదు తాపత్రయ వినాశాయ. మనిషికి కానీ ఒక జీవికి కానీ ఎవరికైనా సరే ఉండేటువంటి 3 రకాలైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పోగొట్టగలడు. ఏం చెప్పారండి భగవంతుడి గురించి? 3టిని పోగొట్టగలడు. అటువంటి పరబ్రహ్మమైన
ఆ కృష్ణ పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. ఇది మొట్టమొదటి శ్లోకం. అర్థమైందా అండి? ఈ భాగవతం ఎటువంటిదో చెబుతున్నారు. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. ఎటువంటిది భాగవతం? నిగమకల్పతరోర్గళితం ఫలం. నిగమములు అంటే వేదములు అని అర్థం. నిగమములు అంటే వేదములు. వేదములు అనబడేటువంటి ఒక పెద్ద చెట్టు ఉన్నదటండి, చాలా పెద్ద చెట్టు. దాన్ని కల్పవృక్షము అన్నారు. ఆ కల్పవృక్షానికి ఓ పండు పండింది. నిగమ కల్పతరోర్గళితం ఫలం. ఓ పండు పండిందండి, ఒక్కటే పండు పండింది ఆ కల్పవృక్షానికి. ఆ పండు దాన్ని తిందామని ఓ చిలుక దాని మీద వాలి, దేని మీద? ఆ పండు మీద నిలబడి కొరుకుదామని వాలింది. తీరా దురదృష్టవశం చేత ఆ చిలుక కొరికింది ఎక్కడయ్యా అంటే ఆ తొడిమకు మొదటి భాగంలో కొరికింది. కొరికేటప్పటికి ఆ పండు కాస్త ఏమైపోయింది? కిందకి జారింది. ఎక్కడికి వచ్చిందట? కిందకి జారి ఓ కొమ్మ మధ్యలో ఇరుక్కున్నదండి. మళ్ళీ దాని మీద వాలింది ఆ చిలుక, ఆ కాళ్ళతో కదిపింది. దాని కింది నుంచి ఇంకో కొమ్మ ఉంటే ఆ కొమ్మలోకి వచ్చి ఇరుక్కుపోయింది. ఏమండి? మళ్ళీ దాని మీద వాలింది. అక్కడి నుంచి కాళ్ళతో జరిపింది ఆ చిలుక. జరిపితే ఆ పండు కిందనే ఉన్న ఓ గడ్డి వామి మీద పడింది. ఆ గడ్డి వామి అంటే తెలుసా అండి? దాని మీద పడింది ఆ పండు. అక్కడి నుంచి జారి ఆ కింద ఇసుక కుప్ప ఉంటే దాని మీద పడింది. ఇప్పుడు అక్కడికి వచ్చి స్వీకరించింది ఆ చిలుక. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి పండు? ఆ వృక్షం మీద పైనుంచి ఓ కొమ్మ మధ్యలోకి, దాని నుంచి ఇంకో కొమ్మ మధ్యలోకి, దాని నుంచి ఓ గడ్డివామ మీదకి, దాని నుంచి ఓ ఇసుక తిప్ప మీదకి వచ్చిన తరువాత చిలుకకు దొరికింది. అంతే కదండి? అందుకనే గళితం. గళితం అంటే జారి పడుట. ఒక్కసారిగా కింద పడిపోయింది అనుకోండి, ఏమైపోతుందో పండు? పగిలిపోతుంది, ఎవరికి పనికి రాకుండా పోతుంది. కానీ భాగవతం అనే ఫలం ఉన్నదే అలా పగిలిపోలా, నెమ్మదిగా కిందికి వచ్చింది. గళితం అంటే నెమ్మదిగా కిందికి జారుట. అలా కిందికి వచ్చింది. నిగమ కల్పతరోర్ గళితం ఫలం. పైగా పండు తిన్నది ఎవరు? సుఖముఖాత్, ఓ చిలుక తిన్నదని. జామ పండు చిలుక కొరికిందైతే చాలా బాగుంటుంది, అవునా కదండి? మామూలుగా తిన్నది కన్నా జామ పండు ఎవరు కొరికితే తీయగా ఉంటుంది ఎక్కువగా. ఆ చిలుక కొరకటం చేత తీయదనం దానికి పెరుగుతుంది. మనం కూడా అటువంటి దానికోసమే చూస్తాం. అర్థమైందండి? చిలుక కొరికింది. నిగమ కల్పతరోర్ గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం. ఎప్పుడైతే అది కొరికిందో దానికి ఎటువంటి స్థితి కలిగిందంటే అమృతము, చాలా తీయమైనటువంటి స్థితి కలిగింది ఆ పండుకి. అర్థమైందా అండి? దాన్ని ఎవరు తీసుకుని తినగలరు అంటే ముహురవో రసికా భువి భావుకా. ఎవరు తీసుకోగలరు అంటే జాగ్రత్తగా వినగలిగినటువంటి వాళ్ళు, వదిలిపెట్టకుండా ఉండగలిగినటువంటి వారు, అధ్యాయ విషయముతో వినగలిగిన వారు. అధ్యాయ విషయంతో వినగలిగిన వారు అంటే ఓ తరగతి గదిలో స్టూడెంట్ ఎలా అయితే లెసన్ వింటాడో ఆ విధంగా వినగలిగితే ఆ భాగవత ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఓ పండు తింటున్నామండి, మామిడి పళ్ళ కాలం కదా ఇది. ఓ పండు తీసుకొచ్చాము, జ్యూస్ తీసాము, టెంక ఉన్నదే బాగా పిండి ఒక కొంచెం కూడా వదిలిపెట్టకుండా దాన్ని అక్కడ పెట్టామండి, అవునా కదా? పెట్టిన తర్వాత ఆ జ్యూస్ తాగాం, చాలా రుచిగా ఉందండి. ఆ గ్లాసుకి ఇంకా కొంచెం పట్టుకుని ఉంది. ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారండి? అద్దీ లెక్క భలే ఆ వేలుతో ఆ పట్టుకుని ఉన్నది కూడా తీసి ఏం చేస్తారండి? ఆస్వాదిస్తారు.
కొంచెం కూడా వదిలిపెట్టాలి. భాగవతాన్ని అలా స్వీకరించాలి అని చెబుతున్నారు. ఆ కొద్ది కూడా వదిలిపెట్టకుండా భాగవతాన్ని ఎలా స్వీకరించాలి? అంత తీయగా ఉన్నటువంటి మామిడి పండ్ల రసాన్ని ఎలా స్వీకరిస్తావో ఈ భాగవతము అనబడేటువంటి పండు యొక్క రసాన్ని కూడా నీవు అలా స్వీకరించాలి. ఎవరు స్వీకరించగలుగుతారు? రసిక భూమి భావుక. ఆ భాగవతమునందు భావన కలిగిన వారు స్వీకరించగలుగుతారు. చాలామంది వస్తారు, కానీ వచ్చిన వాళ్ళందరూ స్వీకరించగలుగుతారా? స్వీకరించలేకపోవచ్చు, లేదా అందరూ స్వీకరించవచ్చు. ఏ స్థితిలో ఉంటే, ఇదిగో ఇవాళ ఉంటే ఆ రోజు ఇదిగో దీని గురించి చెబుతున్నాం కదా, ఓహో ఇటువంటిదా భాగవతం, వినటం వల్ల ఎంత ఫలితం ఉన్నదా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో దాని మీద ఇంట్రెస్ట్ పెరుగు. అవును కదండి. ఆ టీవీ సీరియల్ వాడు ఏం చేస్తాడు? సస్పెన్స్లో దాన్ని క్లోజ్ చేస్తాడు, ఏం చూస్తారు. అవునా కాదు? ఎప్పుడైతే సస్పెన్స్లో క్లోజ్ చేశాడో వాళ్ళకి దాని మీద ఏం పెరుగుతుంది? యాంగ్జైటీ పెరుగుతుంది. ఆ పెరగడం చేత రేపు పొద్దున సమయం అయ్యేటప్పటికీ ఎన్ని పనులున్నా సరే, చెట్టు చివరికి 3 భోజనానికి వచ్చినా సరే వాడికి పడితే వెళ్ళి ఆ టీవీ ముందు కూర్చోవడం, ఆ సీరియల్ చూడడం, అది పూర్తి అయితే కానీ నీకు అన్నం పెట్టను అనే స్థితి ఏర్పడదు. ఆ యాంగ్జైటీ దేనివల్ల వస్తుందంటే వాడు ఏర్పాటు చేసినటువంటి దానివల్ల. భాగవతం మీద కూడా అంత యాంగ్జైటీ మనకు ఉండాలి. అంత దివ్యమైనటువంటి స్థితిలో అటెన్షన్లో కనుక మనం శ్రవణం చేసినట్లయితే, వినగలిగినట్లయితే దాని యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని మనం పొందుతాం ఖచ్చితంగా. అందుకోసం వినమంటున్నాడు. అర్థమైందా అండి? ఎంతగా పొందుతామయ్య అంటే భూమి భావుకాహ రసికాహ. ఎవరు వినగలుగుతారో, ఎవరు దాన్ని పొందగలుగుతారో వాళ్ళు లోకంలో భగవంతుని చేత భావుకులుగా చెప్పబడతారు. భావుకులు అంటే నిరంతరము అతడిని స్మరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాం? భక్తులు అంటాం. ఒక మీరాబాయి, ఓ సక్కుబాయి, ఓ తుకారాం, ఓ గోరఖ్నాథ్, ఏమండి నామదేవుడు, వీళ్ళందరూ భక్తుల వరుసలో. భక్త విజయము అని ఓ పుస్తకం ఉంటుంది. దాని నిండా ఎంతమంది భక్తులు ఉన్నారంటే 100ల కొలది భక్తులు ఉన్నారు. మనకు తెలిసిన పేర్లు కొన్ని. భక్త జనాబాయి, 5 ఏళ్ల పిల్ల, వాళ్ళ ఇల్లు పూరి గుడిసె, లోపల నుంచి నీళ్లు కారుతున్నాయి. తల్లిదండ్రులకు పెద్ద వయస్సు, ముసలి వాళ్ళు తడిసిపోయి ఉనికిపోతుంటే బయటికి వచ్చి పిలిచింది, కృష్ణయ్య నా ఇల్లంతా కురుస్తోందయ్యా, ఏం చేయమంటావయ్యా? నా తల్లి తండ్రి తడిసిపోతున్నారయ్యా, నేనేమీ చేయలేనయ్యా, 8 ఏళ్ల పిల్లను నేనేం చేయగలుగుతాను? నువ్వు వస్తావా లేదా? ఇది బాగు చేస్తావా లేదా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు. ఒక లారీడు తాటి ఆకులు తీసుకొచ్చి ఆ గుడిసె పైన కప్పి చుక్క నీరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంటిని తయారు చేసి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ. ఏమండి? భక్తురాలు 8 ఏళ్ల పిల్ల, అన్నమయ్య, ఒక త్యాగరాజు, ఒక రామదాసు. ఈ కలియుగంలో కూడా ఎంతమంది భక్తులు ఉన్నారండి? అనేక మంది. మనం కూడా భక్తులమే. భక్తులం కాకపోతే ఈ సమయంలో వచ్చి ఇక్కడ కూర్చుంటారా పెద్దలు? మీరంతా మేము ఈ పనులు రోజు నిత్యావసరాలు ఏమున్నాయో చూసుకుంటారు. మీరు వచ్చి కూర్చున్నారు కనుక చాలా హ్యాట్సప్. మీకు అందరికీ నమస్కారం. తప్పనిసరిగా భక్తులే, కానీ ఎటువంటి భక్తిని పొందాం, ఎంతవరకు భక్తిని పొందాం? అర్థమైందంటే దుకాణంలో కందిపప్పు బస్తాడుంది, కానీ మనం తెచ్చుకున్నదంతా 100 గ్రామ్సా, 250 గ్రామ్సా, లేదు 1000 గ్రామ్సా. 1 కిలో తెచ్చుకున్నావా, 2 కిలోలు తెచ్చుకున్నావా? మిగతా బోల్డ్ అంత ఉంది కదా, ఎందుకు తెచ్చుకోవట్లేదు మొత్తం? అలాగే భక్తి కూడా లోకంలో ఎంత ఉన్నది అంటే మొయ్యలేనంత ఉన్నది. అందులో మనం ఎంత పొందామంటే కేవలం కొద్దిగా పొందాం. ఈ భాగవతం వినడం చేత పరిపూర్ణమైనటువంటి భక్తిని మనం పొందుతాం అని చెబుతున్నారు. అందుకొరకు మనం వినాలే. దీనికోసం ఓ కథ చెబుతున్నారు. జాగ్రత్తగా స్టోరీ విందాం. మనం చిన్న చిన్న కథలు 2 చెప్పి వదిలిపెడతాం. రేపటి నుంచి మాత్రం పరిపూర్ణంగా భాగవతం మనం
మొదలు పెట్టుకుందాం. ఈ పూట కేవలం భాగవతం వినటం వల్ల ప్రయోజనము, ఆ రెండే కావాలి. ఒకానొక గ్రామం, దివ్యమైనటువంటి తత్వం అండి. నారదుల వారు అనేక లోకాలను తిరిగి 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 చిట్ట చివరికి భూమండలానికి వచ్చారు. ఒకనొక సమయంలో నారదుడి పేరు విన్నారు కదా, ఆయన ఒకనొక సమయంలో భూమండలానికి వచ్చారు. భూమండలానికి వస్తే ఓ వింత దృశ్యం కనబడిందండి, ఆశ్చర్యంగా. ఏమిటా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యము అంటే, ఓ పిల్ల 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లకు కూర్చుని ఏడుస్తున్నది. ఓ చెట్టు కింద కూర్చుని కంటికి మంటికి ఏకధారగా నీరు కారుస్తున్నది, ఏడుస్తూనే. ఆ పిల్ల ముందు 2 మగపిల్లలు పడుకుని ఉన్నారు. ఆ 2 మగపిల్లలు కూడా ఎట్లా ఉన్నారు, బాగా ఓల్డేజ్డ్. ఎట్లా ఉన్నారంటే ముసలి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఆవిడ ముందు పడుకుని ఉన్నారు. ఆవిడకి 16 ఏళ్ళు 18 ఏళ్ళే ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏ వయస్సులో ఉన్నారు అనేది మనం చెప్పలేము. బాగా ముసలివారుగా ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఎలా ఉన్నారు అంటే మృతప్రాయవతు అని చెప్పింది భాగవతం. చనిపోయిన వాని వలె ఉన్నారు. ఆ ఇద్దరు కూడా వలె ఉన్నారు కానీ చనిపోలేదండి. కేవలం ఆ లాస్ట్ వీక్ టైంలో ఉన్నారు వాళ్ళు. ఇంకా కొద్దిసేపు అయితే ప్రాణాలు పోతాయేమో తెలియదు. ఆ స్థితిలో ఉన్నారు. చైతన్యం లేదు, కళ్ళు తెరవటం లేదు, కనీసం మాట్లాడటం లేదు, గాలి మాత్రం ఆడుతున్నది. ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. చూచాడు ఈ దృశ్యాన్ని. చూచిన తర్వాత ఆ దగ్గరకు వెళ్ళాడండి. తత్ర ఆశ్చర్యం మయా దృష్టం శ్రూయతాంతం మునీశ్వర ఏకాతు తరుణి తత్ర నిషన్న భిన్న మానస. ఆవిడ దుఃఖానికి అంతు లేకుండా ఉంది. వృద్ధౌ పార్శ్వే వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, ఆ ముందు ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు కూడా వృద్ధౌ